అట్లో చేసిన కామెంట్స్ని మేము అధికారికంగా ఎందుకు తీసుకుంటాం, డైరెక్ట్ మాట్లాడితే మీరు మాట్లాడండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే, ఆయన మాటను కూడా తీసుకుందాం. అధికారికంగా మైక్ ముందుకు వచ్చేటువంటి చెప్పే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదా, ముఖ్యమంత్రి లేరా? స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా కండక్ట్ చేస్తాం, చేయనప్పుడు మా ప్రభుత్వం చెప్పుద్ది, అప్పుడే మాట్లాడతాం. సో ప్రజలకు ఇప్పుడు ఏం క్లారిటీ కావాలా, ప్రభుత్వం ఏం చెప్పాలా? ఇంకా 11 రోజులు మాత్రమే మిగిలింది సెప్టెంబర్ 30కి. హైకోర్టు ఇచ్చినటువంటి గడువు ప్రకారం చూస్తే ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉంది. రిజర్వేషన్లు ఖరారు అవ్వలేదు. అసలు ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఒక అడుగు ముందుకెళ్ళలేదు. మళ్ళీ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎట్లా చూస్తున్నారు జయరాం గారు? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారం. నమస్తే. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రభుత్వం నుంచి వద్దాం. అంటే చిట్ చాట్ అనేది మిగతా వ్యక్తులదంటే, చిట్ చాట్ ఇతర వ్యక్తులు అనేది ఏమో అది జనరల్ గా దానికి ఎలాంటి సానిటీ ఉండదు. ప్రతిపక్షాలు మాట్లాడినా, ఇతర ఏ లీడర్లు మాట్లాడినా దానికి గవర్నమెంట్ ఉండే సానిటీ ఉండదు. ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినా కూడా అది గవర్నమెంట్ ఉండే సానిటీ ఉండదు. అది ఓన్లీ పార్టీ పరమైన విషయాలు, ఇతర పార్టీల విషయాలు మాట్లాడుతున్నప్పుడు. కానీ ముఖ్యమంత్రి అంటే ఇక్కడ 4 కోట్ల ప్రజలకు ప్రతినిధి, గవర్నమెంట్. సేమ్ టైం వచ్చేసి ఆయన మాట్లాడే ప్రతి మాట ఇక్కడ ప్రామాణికం, చిట్చాట్ కాదు. అది ఇట్స్ ఎ గవర్నమెంట్, ఇట్స్ ఆర్డర్. అదే అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడే ప్రతి మాట, ప్రభుత్వంలో మాట్లాడే ప్రతి మినిస్టర్, ప్రతి ఎమ్మెల్యే మాట్లాడే ప్రతిది కూడా ఇస్ ఎ రికార్డెడ్. ఇతర పార్టీలు మహేష్ కుమార్ గౌడ్ కానీ, మనకు తమ్ముడు కార్తిక్ కానీ మాట్లాడేదానికి పెద్ద సానిటీ ఉండదు. సో ఇక కవిత వీళ్ళు మాట్లాడే వాటికి, కేసీఆర్ గారు మాట్లాడినా, హరీష్ మాట్లాడినా కూడా పెద్ద సానిటీ ఉండదు. ఎందుకంటే ఇట్స్ నాట్ గవర్నమెంట్. ప్రతిపక్ష నాయకులు ఏదో చిట్చాట్లు మాట్లాడితే వాళ్ళు అడగడానికి వీలు ఉంటుంది, కానీ ఏకంగా ముఖ్యమంత్రి చిట్చాట్లు మాట్లాడితే అది రాష్ట్ర ప్రజలు ఎట్లా తీసుకోవాలి? అదే చెప్తున్నా. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు కాబట్టి దాని చిట్చాట్ కాదు, ఇట్స్ రికార్డెడ్. సో దానికి రెస్పాన్సిబుల్ కట్టుబడే ఉండాల్సింది, ముఖ్యమంత్రి కట్టుబడే ఉండాలి. సో ఇదొక అంశం. నెక్స్ట్ మరొక అంశం వచ్చేసి, వీళ్ళు ఎలక్షన్లకు పోతారా అంటే, నేను గత 3 months నుంచి ఇదే విషయాలు జరుగుతూ ఉంటే పోరు అనే విషయాన్ని చెప్తున్నాను. ఇప్పుడు కూడా పోరు అనే విషయాన్ని చెప్పదలుచుకున్నాను. పోకపోవడానికి గల కారణాలు ఏంటిది అంటే, మీరు ఇంట్రోలో ఒక మంచి మాట చెప్పారు, కర్ణుడి సావుకు అనేక కారణాలు అన్నట్టుగానే ఇప్పుడు ఎలక్షన్ లో పోకపోవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసేమో ఎక్కడైతే వేసిన గొంగలు అక్కడే ఉందనేది విత్ ఇన్ ద పార్టీ లోపలనే ప్రతిపక్షంగా మాట్లాడుతున్న అంశాలు ఒకటైతే, మరొక అంశం వచ్చేసి విపరీతమైన దోపిడీ, విపరీతమైన లంచాలు, విపరీతమైన పర్సంటేజ్ అనేది సుస్పష్టంగా చాలా క్లియర్ గా ప్రజలలో మాట్లాడుకోవడము, విత్ ఇన్ ద పార్టీలో మాట్లాడుకోవడం, పార్టీలో ఉన్న మంత్రులు సైతం మాట్లాడడం అనేది మరొక అంశం. ఇంకొక అంశాన్ని మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఒకవేళ కనుక వాళ్ళు ఇప్పుడు పోతున్నారంటే 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాల్సిందే. మరి 42% బీసీలకు ఇవ్వాలి అనుకుంటే దానికి ఏ పద్ధతి ప్రకారం ఇస్తారు, దానికి ఏ చట్టం చేశారు అనే దాన్ని క్లియర్. మీరు అనేక సందర్భాలలో చూడండి, ఇప్పుడు ఖచ్చితంగా స్థానిక సంస్థ ఒకటి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం. ఇదే కదా పాయింట్. ప్రతిపక్షం ఉన్నప్పుడు కామారెడ్డిలో మాట్లాడింది. సుప్రీంకోర్టు క్యాప్ అక్కడ ఉంది కదా ఆల్రెడీ, 50% దాటొద్దని. ఇక్కడ ఖచ్చితంగా 50% మించి ఇవ్వద్దు. ఒకటి 50% లోపు చేయాలంటే మళ్ళీ 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ ప్రకారం పోవాలి, ఎన్నికలకు పోవాల్సిందే. కానీ ఏ పద్ధతిలో పోతారు? 42% రిజర్వేషన్ అమలు అయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లేదు తెలంగాణలో. ఇంకెన్ని రోజులు పట్టుద్దో కూడా తెలియదు. సుప్రీంకోర్టు దగ్గర కావాల్సినటువంటి డేటా, ఎవిడెన్స్ లేవు, ఎంపారికల్ డేటా లేదు. దీంట్లో ఇంకా కొన్ని సవరణలు కూడా చేయాలి. ఆల్మోస్ట్ ఒక 30-32 సవరణ దీంట్లో తప్పిదాలు ఉన్నాయి. వీటిని సవరించుకోనండి, సంస్కరించాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర హోంశాఖ నుంచి కూడా కొన్ని ఆప్షన్స్ రావడం జరిగింది. సో 42% పోయే పరిస్థితి లేదు. బట్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆప్షన్ ఏంది? బట్ ఖచ్చితంగా ఎన్నికలు పోవాల్సిందే. రేపు పొద్దున కోర్టులు ఉంటాయి. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు చట్టపరమైన అంశాలు తమిళనాడు కనుక మనం తీసుకున్నట్టు ప్రామాణికంగా తీసుకోవాలనుకుంటే, తమిళనాడుది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం కుదరదు, హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే అప్పుడు ఆ టైం లోపల జయలలితకు, పివి నరసింహరావు గారి గవర్నమెంట్ కి ఆమె నెసెసిటీ ఉంది కాబట్టి అది 9th షెడ్యూల్లో చేర్చారు. అది అలా జరిగింది. ఇంకొకటి, వాళ్ళు ప్రతి కులాన్ని, దానికి సంబంధించిన సామాజిక నేపథ్యాన్ని, ఫైనాన్షియల్ గా ఉన్న కండిషన్ ని వాళ్ళు కళ్ళకు ప్రతిబింబించినట్టుగా వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు. దాన్ని యాక్సెప్ట్ చేసింది పార్లమెంట్. కానీ ఇక్కడ అది ఏమి జరగలేదు. ఓన్లీ జనాభా లెక్కలు మాత్రమే చేశారు తప్ప మిగతాది ఏమి జరగలేదు. ఇంకొకటి కూడా చేయొచ్చు, ఒకవేళ కనుక వీళ్ళు పోవాలి అనుకున్నప్పుడు ఒక పని చేయొచ్చు. ఇది పార్టీ పరమైన రిజర్వేషన్లు తప్పితే ప్రభుత్వ పరమైన రిజర్వేషన్స్ కాదు. పార్టీ పరమైన రిజర్వేషన్స్ మీరు 42 కాదు 56 కూడా ఇవ్వచ్చు. దానికి ఎవరు అబ్జెక్షన్ చెయ్యరు.
అది కానీ మీ కానీ ఇష్టానుసారం. కానీ మిగతా పార్టీలు కూడా అదే బాటలో వస్తాయన్న గ్యారెంటీ ఏంటి? అది వాళ్ళు రాని రాకపోని ఇక్కడ చేసింది మీరు ఏమంటున్నారు? మేము చేశాము భారతదేశం లోపల, తెలంగాణ ఇక్కడ ఒక మోడల్ అంటున్నారు. తెలంగాణ మోడల్ 56 ఇవ్వకూడదని రూల్ ఏమైనా ఉందా? ఆ 56 పార్టీ పరంగా అయితే అట్లా ఉంటే పార్టీ పరంగా అయితే ఏం పర్లేదు. తమిళనాడు- of course, చాలా రోజుల నుంచి పార్టీ తమిళనాడు పరంగా రిజర్వేషన్స్ ఇస్తారన్న తమిళనాడు- చర్చ కూడా జరిగింది. తమిళనాడులో రిజర్వేషన్స్ 69% ఇప్పుడు ఇస్తున్నారు అవును. వాళ్ళు. 69 రిజర్వేషన్ అంటే ఎస్సీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్సీల 15% తో పాటు అరుంధతియా అంటే ఇక్కడ మాదిగలుగా పిలిచే దాన్ని అక్కడ అరుంధతియా పిలుస్తారు. అవును. వాళ్ళకు 3% అడిషనల్ గా యాడ్ చేశారు. అవును. అడిషనల్ గా యాడ్ అంటే ఆ జనాభాను చూసుకొని ఆ జనాభా లెక్కల ప్రకారం యాడ్ చేశారు. దానికి ఎవరు అభ్యంతరం అంటే మనము పార్టీ పరమైన అంశాలు ఇక్కడ విద్యా ఉద్యోగాలలో కాదు వీళ్ళు ఇచ్చేది, ఓన్లీ స్థానిక సంస్థల ఎలక్షన్ లో మాత్రమే ఇస్తున్నారు. Exactly. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి అంటే బిల్స్ పార్టీలు- రెండు ఉన్నాయి. బిల్స్ రెండు ప్రిపేర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రెండు బిల్లు స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాలు. కాబట్టి ఇక్కడ మీరు పోవాల్సింది ఏంటి? ఫస్ట్ మీరు వెళ్లాల్సింది ఏంటిది? స్థానిక సంస్థల ఎలక్షన్లు. దానికి ఎవరికి అభ్యంతరం లేదు, ఏ పార్టీ ఎంత ఇచ్చుకోవచ్చు. మీరు మోడల్ అంటున్నారు కాబట్టి మోడల్ ని మీరు ఒక రెస్పెక్టివ్ గా ఉండాలి, రోల్ మోడల్ గా ఉండాలి. కాబట్టి మీరు ఇవ్వండి, వద్దంటారు ఎవరు అంటే ఇక్కడ. బట్ ఇది కాదు ఇక్కడ. దీంట్లో అంటే మీ దగ్గర నుంచి నేను ఇంకొక పాయింట్ ఎక్స్పెక్ట్ చేసిన, అది కూడా డిస్కస్ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.